హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే పిక్ఆర్ట్స్‌లోన మనం యూట్యూబ్ బ్యానర్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ముందుగానే మీరు పీఎస్టీని డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇది ఎడిట్ ఫోటోలోకి తీసుకెళ్ళేసి పిక్ఆర్ట్స్‌లోన నేనైతే ఎడిషన్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఒక యాడ్ ఫోటో దగ్గర క్లిక్ చేసి ఒక వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే నేను ఎడిట్ పెడుతున్నాను అక్కడ. చూసారా నేనైతే వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆప్టిసిటీ అని ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించండి. మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఆ రెడ్ కలరు స్కిన్ కలరు, ఆ రెడ్ కలర్ దగ్గరే మనం ఏదైనా ఎడిటింగ్ అయితే చేయాలి. కానీ ఆ రెడ్ కలర్ పక్కకి మాత్రం మనం తప్పనిసరి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ బౌండరీలోనే మనం అయితే ఎడిటింగ్ అయితే చేయాలి. నేనైతే అక్కడే ఎడిటింగ్ చేస్తున్నాను చూడండి. చూసారా అక్కడి నుంచి నెక్స్ట్ ఏమో ఈ పక్కన చూడండి, నేను రైట్ సైడ్కి ఇలాగా జరిపాను కదా, అలాగా మీరు ఆ పార్ట్లోనే మీరైతే ఎడిటింగ్ అయితే తప్పనిసరి చేయాలి. నేను ఆప్టికల్ పెంచాను ఆప్టిసిటీ చూడండి. అలా పెంచుకొని మీకు ఆ సైజులో సెట్ చేసుకోండి. ఆ బ్లాక్ సైడ్ కూడా వెళ్ళకూడదు, మీరు ఓన్లీ ఆ రెడ్ కలర్ సైడ్ దగ్గరే మీరు ఉండాలి అంతేనా కూడాను. అక్కడే మీరు మీకు నచ్చినట్టు ఎడిటింగ్లు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఒకలా ఉంటుంది చూడండి. టిక్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ మీరు నచ్చినట్టు మీకు నచ్చినట్టు ఫొటోస్ గట్రా ఏదైనా ఎడిటింగ్ చేసుకోండి. నేనైతే శాంపుల్గా నేను చేసి చూపిస్తున్నాను. నేను ఒక ఫోటో తీసుకున్నాను. నా ఫోటో అయితే ఒక ఫోటో తీసుకొని దానికైతే చాలా చిన్నగా క్రాప్ చేసుకొని నేనైతే అక్కడ పెడుతున్నాను చూడండి. చూసారా నేనైతే అలా సెలెక్ట్ చేసుకొని అలా పెట్టాను. మీరు కూడాను మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. ఆ సైజ్ కూడాను వైట్ దగ్గరే సరిపోయేటట్టు పెట్టండి, మళ్ళీ బయటికి రాకుండా చూసుకోండి. చూసారా కొంచెం కింద దిగింది, అందుకే నేను సెర్చ్ చేస్తున్నాను. అదిగోండి అలా చెయ్యాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. టెక్స్ట్లోకి వెళ్ళేసి అయితే మీరైతే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, అయితే నేనైతే పెట్టుకున్నాను ఒక ఫోటో అనేది. పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసి నేనైతే ఇప్పుడైతే నా ఛానల్ నేమ్ని అయితే అక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అశోక్ ఆఫీస్ టెక్ ఆఫీస్ అని టైప్ చేస్తున్నాను చూడండి. చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నేనైతే కలర్ మార్చుతున్నాను, బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాంట్స్ మీకు నచ్చిన ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేసినా కూడాను ఒక పద్ధతిగా చేయాలి, ఎందుకంటే ఆ లైన్ మాత్రం మనం అయితే ఫాలో అవ్వాలి అంతేనా కూడాను. బేసిక్గా దాని సైజుని బట్టే మనం ఫాలో అవ్వాలి. నేనైతే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ తెలుగు ఫాంట్స్ పిక్ఆర్ట్స్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది కూడాను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. చూసారా నేనైతే ఇలాగైతే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు ట్రై చేయండి. కలర్స్ కూడా మీరు మార్చుకోండి. నాకు నచ్చిన కలర్ నేను మార్చుతున్నాను. ఇది మాత్రం మీకు చూపించడానికి నేను శాంపిల్గా, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. అంతేకాకుండా మన అక్కడ ఫాంట్స్ తెలుగులో కూడాను మనం చేసుకోవచ్చు చూడండి. నేనైతే ఇలా చేశాను. ఇలా చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి, మీకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎలాగ అప్లోడ్ చేయాలో వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.